సనాతన ధర్మం అంటుంటారు కదా! సనాతన ధర్మం అంటే ఏంటి? అది ఎప్పుడు మొదలైందో తెలీదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు అనేటువంటి విషయం అంటే ఈ సంవత్సరం, ఇప్పుడు అని దాన్ని అథెంటిసిటీగా చెప్పిన వాళ్ళెవరూ లేరబ్బా! కాకపోతే మన ఋషులు ఏం చేశారు? ఆ సనాతన ధర్మంలో మనం ఎలా సైంటిఫిక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? ఎలా మనం జ్ఞానపూర్వకంగా జీవించాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బతుకుతున్నాం అంతే. బతకటం అంటే ఏంటి? ఆకలి, నిద్ర, భయం, మైథునం జస్ట్ మన జీవ లక్షణాలు. అలా కాకుండా ఏంటి అంటే కొంచెం కొద్దో గొప్పో కాస్త హ్యూమన్‌గా బిహేవ్ చేస్తే అది జీవత్వం కిందకొస్తుంది. జస్ట్ అది కూడా బతకటమే. కానీ మన ఋషులు ఏం చెప్పారో తెలుసా? ఎలా నువ్వు శక్తివంతంగా, ధైర్యంగా, వండర్‌ఫుల్‌గా ఎలా నీ జీవన విధానాన్ని నువ్వు జీవించాలి అని చెప్పారు. జీవించడం అంటే ఏంటి? ప్రతి మొమెంటు జీవించటమే అవుతుంది. అంతే కదా! నేను 100 సంవత్సరాలు బతికాను, 120 బతికాను, 200 బతికాను అనేటువంటి దానివల్ల ఉపయోగం లేదు. ప్రతి మూమెంట్ 100% ఎలా జీవించాను అనేది మ్యాటర్ అవుతుంది. మరి అలా జీవించాలంటే మన దగ్గర ఏమున్నాయి నిజంగా చెప్పాలంటే? మన దగ్గర శరీరం ఉంది, మనస్సుంది, మన మాట ఉంది. వీటిని మన వాళ్ళు ఏమన్నారు? త్రికరణ శుద్ధి అన్నారు, మనోవాక్కాయాలు అన్నారు. ఈ మనోవాక్కాయాలను మనం ఎలా ఉపయోగించితే తపస్సు అవుతుందని భగవద్గీతలో చెప్పటం జరిగింది. నిజంగా మనం తపస్సు అంటే ఏమనుకుంటాం? 4 రోజులు ఉపవాసం చేయడము, లేదా ఇప్పుడు 15, 20 రోజులు నా అంతర గొప్పగా ధ్యానం చేస్తున్నాం అనుకోవడము, ఇంకా చెప్పాలంటే ఇంకోటేంటి ఒంటి కాళ్ళ మీద హిమాలయాల్లో నిలబడడము, ఇవన్నీ తపస్సులని మన భగవద్గీతలో చెప్పలేదబ్బా. వాళ్ళు ఏం చెప్పారు భగవద్గీతలో? ముందు నీ ఐడెంటిటీ పోవాలి అంటే నువ్వు ఏ పని చేసినా ఎలా చేయాలి? యజ్ఞంలాగా చేయాలి. అంటే సమిష్టిగా ఆలోచించాలి తప్ప వ్యష్టిగా ఆలోచించకూడదు. ఎప్పుడైతే నువ్వు సమిష్టిగా ఆలోచిస్తావో లాభ నష్టాల గురించి నువ్వు బేరీ చెయ్యవు. అందరికి సక్రమంగా అందిందా లేదా అని ఆలోచన చేస్తావు. అంటే ఏంటి? అది నీకు ఎప్పుడు సాధ్యం అవుతుంది? నీ గుణము, నీ బుద్ధి, నీ భావాలు మంచిగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఆ మంచిగా శుభ్రంగా ఉండేదాన్నే సత్వగుణం అన్నారు. ఇంకా నెక్స్ట్ రజోగుణంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? నా కోరికలే తీరాలి, నాకే పేరు రావాలని పరుగులు అవుతుంది, ఫికిల్నెస్ వస్తుంది, ఎక్కడ శాంతి వచ్చే లక్షణం లేదు. మూడోది వచ్చి తమోగుణం. అసలు శాంతి అనే ఒక పదం ఉంటుందని తెలియదు. అంతేగా ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, వాటికి ఆలోచన సరిగా లేకపోతే శాంతికి, సంతోషానికి, బాధకి డిఫరెన్స్ ఏం తెలుస్తుంది? ఆకలిస్తుంది, తింటాయి, ఏం తింటున్నామో తెలియదు, ఉన్ననాళ్ళు ఉంటాయి, వెళ్ళిపోతాయి. బతకటం అది జీవించటం కిందకి రాదు. ఇప్పుడు మన ఋషులు ఏం చెప్పారు? సత్వగుణంతో రజోగుణం లాగా పరమాత్మ తత్వ పని మన ద్వారా వ్యక్తం అవుతూ మనం ఎలా వండర్ఫుల్గా మన జీవన విధానాన్ని జీవించాలో చెప్పారు. నిజంగా మన ఋషులు చెప్పింది, దేవుడి గురించి చెప్పింది చాలా తక్కువ. ఒకటే ఒక సెంటెన్సు, అది ఉన్నది కానీ ఎవరికి కనపడదు. కానీ మనకు కనపడుతున్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 3 గుణాలను దాటితే నీ లైఫ్ వండర్ఫుల్ అన్నాడు. మరి దానికి ఎట్లా చేయాలంటాడు? దానికి నీ 3 తపస్సులు, నీ వాక్కు మంచి మాటలు మాట్లాడు, శరీరాన్ని మంచిగా వాడుకో, లోపల ఉన్నటువంటి మనసుకి అంతఃకరణ శుద్ధితోటి మంచి భావాలతో ఉండు అని చెప్పటం జరిగిందబ్బా. అంతకంటే ఏం లేదు. దాన్ని మనం వాడాలంతే. అది